రాజధాని జెరూసలేం. ఈ దేశంలో అధికారిక భాషలు హిబ్రూ, దాంతోపాటు అరబిక్ కూడా అధికారికంగా మాట్లాడతారు. ఇక్కడ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం నడబడుతుంది. ఈ దేశానికి 1948 మే 14వ తేదీన నానాజాతి సమితి ఆదేశం ప్రకారం బ్రిటన్ పాలన ఉన్న ఈ పరిస్థితి నుంచి ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది. ఈ దేశం యొక్క మొత్తం విస్తీర్ణం 8,522 చదరపు మైళ్ళు ఉంటుంది. ఈ దేశం యొక్క కరెన్సీ కొత్త ఇజ్రాయేలీ షెకెల్. మన ఇండియాలో ఉన్న నోట్లపైన గుడ్డివాళ్ళకు కూడా ఈజీగా అర్థమయ్యేటట్లు బ్రెయిలీ లిపి ఉంటుంది. అలాగే ఈ ఇజ్రాయెల్ పై ఉన్న నోట్లపైన కూడా బ్రెయిలీ లిపి ఉంటుంది. ఈ దేశంలో మొత్తం జనాభా 82 లక్షలు దాటి కోటి వరకు పరిగెడుతుంది. ఈ దేశంలో సుమారుగా 80 సంవత్సరాల వరకు చాలా మంది జీవిస్తూనే ఉంటారు. ఈ మొత్తం జనాభాలో 73 లక్షల మంది వరకు యూదులే ఉంటారు. ఈ విధంగా యూదులకి ప్రపంచంలో ఉండే ఒకే ఒక ప్రదేశం అలాగే దేశం కూడా ఈ ఇజ్రాయెలే. ఈ ఇజ్రాయెల్లోని జెరూసలేం ప్రపంచంలోనే ఎంతో ఫేమస్. వివిధ దేశాల నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాంటి ప్రపంచంలో ఎంతో ఫేమస్ అయిన ఈ ఇజ్రాయెల్ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి మాత్రం పూర్తిగా నాస్తికుడంట. అతని పేరు డేవిడ్ బెన్ గ్యూరియన్. ఇతనే ఈ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి. కానీ ఇతను మాత్రం పూర్తిగా నాస్తికుడు, దేవునిపైన ఎటువంటి నమ్మకం లేని వ్యక్తి. అలాంటి ఈ వ్యక్తే ఈ ఇజ్రాయెల్ దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా సెలెక్ట్ అయ్యారు. కొన్ని సంవత్సరాల క్రితం ఐన్స్టీన్ కూడా ఈ జెరూసలేం కి ప్రెసిడెంట్ గా చేయడానికి ఎంతో ప్రయత్నించారంట. కానీ ఆ రోజుల్లో ఐన్స్టీన్ తనకి పరిశోధనలపైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉందని, తన జీవితాంతం పరిశోధనలపైనే పాల్గొంటానని, ఈ ఇజ్రాయెల్ కి తనను ప్రెసిడెంట్ చేస్తానని కూడా చాలా గౌరవపూర్వకంగా తిరస్కరించారు. ఈ ఇజ్రాయెల్లో ఆడవాళ్ళని తప్పనిసరిగా మిలిటరీలో జాయిన్ అవ్వమని ఆ దేశంలో ప్రేరేపిస్తుంటారు. ఈ ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం. కేవలం 2 గంటలు గాని మీరు పరిగెత్తారంటే ఈ దేశంలో తూర్పు వైపు నుంచి పడమర వైపుకు వెళ్లిపోతారు. ఈ ఇజ్రాయెల్ దేశాన్ని ఆ రోజుల్లో అమెరికా యొక్క పొలిటీషియన్ అయిన రాబర్ట్ ఎఫ్ కెనడీ సపోర్ట్ చేసేవారు. దానివల్ల ఈ ఇజ్రాయెల్ కి ఆపోజిట్ లో ఉండే పాలస్తీనియన్స్ ఈ రాబర్ట్ ఎఫ్ కెనడీని ఆ రోజుల్లోనే చంపేశారు. ఈ దేశంలో హూపై అనే ఒక బర్డ్ కనిపిస్తుంది. ఇది ప్రపంచంలో మీకు ఇంకెక్కడ కనిపించదు. ఈ దేశంలో ఇంత అరుదుగా పెరిగే ఈ పక్షుల్నే ఈ ఇజ్రాయెల్ కి జాతీయ పక్షిగా చేశారు. ఈ ఇజ్రాయెల్లో ప్రాస్టిట్యూషన్ అనేది చాలా ఇల్లీగల్. కానీ ఈ దేశంలో ఇప్పటికీ కూడా సుమారుగా 12,000 మంది వరకు ఆడవాళ్లు, అలాగే 1000 మంది వరకు మగవాళ్ళు కూడా ఈ ప్రాస్టిట్యూషన్ లో చాలా సీక్రెట్ గా పాల్గొంటున్నారని అక్కడ కొన్ని నివేదికలు వచ్చాయి. ఈ దేశంలో ఎక్కువగా మ్యూజిక్ ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు వాటిలో ట్రాన్స్జెండర్స్ కూడా పాప్ స్టార్ల కింద ఈ దేశంలో ఎంతో ఫేమస్ అయ్యారు. అలాగే ఎంతో ఫేమస్ అయిన అవుట్ మ్యాగజైన్ కూడా మిడిల్ ఈస్ట్ లోనే గేస్ ఎక్కువగా ఉండే క్యాపిటల్ కింద ఈ ఇజ్రాయెల్ ని చెప్తుంది. ఈ ఇజ్రాయెల్లో కోస్టల్ సిటీ ఆఫ్ ఆస్కెలాన్ అనే ఒక ప్రాంతం ఉంది. ఈ ప్రాంతంలో కొన్ని వందల సంవత్సరాలకి పూర్వం ఈ రోజుల్లో మనుషుల్ని ఎలా అయితే శ్మశానంలో పొడుస్తున్నారో ఆ విధంగా ఆ రోజుల్లో కుక్కలు చనిపోయిన తర్వాత ఆ కుక్కలకు కూడా ఒక పెద్ద శ్మశానం కట్టి పూడ్చేవారంట. ఆ విధంగా కుక్కల కోసమే ఉన్న ఆ ఒకే ఒక శ్మశానం ఈ ఇజ్రాయెల్లోని ఈ కోస్టల్ సిటీ ఆఫ్ ఆస్కెలాన్ లోనే ఉంది. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ అనే ఒక ప్రాంతంలో ప్రతి మంగళవారం రాత్రి 10 తర్వాత ఈ విధంగా అక్కడ ఉండే యూత్ తో పాటు పెద్దవాళ్ళు కూడా స్కేటింగ్ షూ వేసుకుని ఆ ప్రాంతమంతా తిరుగుతూ ఉంటారు. దీన్ని అక్కడ రోలర్ బ్లేడింగ్ పార్టీ అంటారు. ఈ పార్టీలో చాలా మంది పాల్గొంటారు. ఈ ఇజ్రాయెల్లో మొత్తం 137 వరకు అఫీషియల్ బీచెస్ ఉన్నాయి. ఈ దేశంలో మ్యూజియంస్ తో పాటు ఎక్కువగానే స్టార్టప్ కంపెనీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ జనాభా పరంగా చూసుకుంటే అత్యంత ఎక్కువగా డిగ్రీలను పొందిన స్టూడెంట్స్ కూడా ఈ దేశంలోనే ఉన్నారు. మొట్టమొదట్లో మోటరోలా కంపెనీ సెల్ ఫోన్స్ ని ఈ ఇజ్రాయెల్లోనే తయారు చేయడం స్టార్ట్ చేసింది. అలాగే ఆ రోజుల్లో వాయిస్ మెయిల్ టెక్నాలజీని కూడా ఈ ఇజ్రాయెల్లోనే డెవలప్ చేశారు. కంప్యూటర్స్ కి యాంటీవైరస్ ని 1979లోనే ఈ దేశంలో మొట్టమొదట్లో బేసిక్ గా తయారు చేసేవారు. ప్రపంచంలో అక్కడ ఉండే ఫేమస్ బుక్స్ అన్ని కూడా ఈ ఇజ్రాయెల్ యొక్క సొంత లాంగ్వేజ్ లో అనువదించబడి ఇక్కడ ఎన్నో లక్షల కాపీస్ ప్రతి సంవత్సరం సేల్ అవబడుతుంటాయి. ఆ విధంగా చూసుకుంటే ప్రపంచంలో మిగతా దేశాలన్నింటిలో కంటే ఎక్కువగా బుక్స్ ని అనువాదం చేసిన దేశంగా ఈ ఇజ్రాయెలే ఉంటుంది. సౌతర్న్ ఇజ్రాయెల్లో నెగవా డిజర్ట్ లో బీర్షబా అనే ఒక ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం యొక్క స్పెషాలిటీ ఏంటంటే ప్రపంచంలోనే ఎక్కువగా చెస్ గ్రాండ్ మాస్టర్స్ ఈ సిటీలోనే ఉన్నారు. వీళ్ళు ప్రపంచంలో జరిగే అన్ని పోటీల్లో పాల్గొంటూ ఎన్నో బహుమతుల్ని గెలుచుకుంటూ ఉన్నారు.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఇజ్రాయెల్లోనే అతి పెద్ద మంచినీటి సరస్సు. దీన్ని సీ ఆఫ్ గలీలీ అంటారు. ఇది భూమి నుండి సముద్ర మట్టానికి 212 కిలోమీటర్ల దిగువన ఉంటుంది. ఇందులో వాటర్ చాలా స్వచ్ఛంగా ఉంటుంది. ప్రపంచంలోనే ఎంతో ఫేమస్ అయిన డెడ్ సీ ఈ ఇజ్రాయెల్లోనే ఉంది. ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది వరకు టూరిస్టులు ఈ సముద్రంలో ఎంజాయ్ చేయడానికి వస్తుంటారు. ఈ సముద్రంలో ఎంత బరువున్న మనిషి అయినా అస్సలు మునిగిపోడు. గాల్లో తేలితే ఏ విధంగా ఉంటుందో అలాగే ఈ సముద్రంలో మనుషులు తేలుతూ ఉంటారు. ఆ విధంగా చాలా మంది టూరిస్టులు ఈ సముద్రంలో ఎంజాయ్ చేయడానికి వస్తుంటారు. ఈ సముద్రంలో ఇంతవరకు ఈత రాని వాళ్ళు కూడా మునిగిపోయే అవకాశం లేదంట. అలాగే ఈ డెడ్ సీకి దగ్గరలో కొన్ని రిసార్ట్స్ కూడా ఉంటాయి. ఈ డెడ్ సీకి దగ్గరలో దొరికే నల్లని బురదను ఉపయోగించి అక్కడ కొన్ని కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ కూడా చేస్తుంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని మౌంట్ ఆఫ్ ఆలివ్స్ అంటారు. ఇది ప్రపంచంలోనే అతి పురాతనమైన శ్మశానం. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ శ్మశానం ఇప్పటికి కూడా సక్సెస్ఫుల్ గా నడుపుతూనే ఉన్నారు. జెరూసలేంలోనే ఇది చాలా పురాతనమైనది. ప్రపంచంలోనే ఎక్కువగా ఆడ లాయర్లు ఈ ఇజ్రాయెల్లోనే ఉంటారు. ఈ దేశంలో మొత్తం 100% లాయర్స్ ఉంటే అందులో 44% వరకు ఈ ఆడ లాయర్లే అక్కడ కనిపిస్తుంటారు. దుబాయ్లో ఎక్కువగా ఏసీ బస్ స్టాప్లుంటే ఈ ఇజ్రాయెల్లో దానికి డిఫరెంట్ గా వింతగా బస్ స్టాప్ లైబ్రరీస్ ఉంటాయి. వీటి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా బస్ స్టాప్ లో వెయిట్ చేసేటప్పుడు బస్సులు రావడానికి లేట్ అయితే ఈ లైబ్రరీలో తమకు నచ్చిన బుక్స్ ని తీసుకుని బస్సు వచ్చినంత వరకు ఫ్రీగా చదువుకోవచ్చు. ఆ విధంగా ఫ్రీగా బస్ స్టాప్ లైబ్రరీస్ మీకు ఈ ఇజ్రాయెల్లోనే కనిపిస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ పువ్వు పేరు సైక్లామెన్ పెర్సికమ్. ఈ పువ్వునే ఈ ఇజ్రాయెల్ కి నేషనల్ ఫ్లవర్ కింద గుర్తించారు. ప్రపంచంలో అతి పురాతన నగరాల్లో ఈ ఇజ్రాయెల్ అలాగే ఈ జెరూసలేం కూడా ఒకటని మీకు చెప్పా. అన్ని సంవత్సరాల నుంచి ఇవి భూమిపైన ఉండడం వల్ల ఈ నగరాలు పూర్వం 2-3 సార్లు పూర్తిగా ధ్వంసం చేయబడ్డాయి. అయినా 23 సార్లు వరకు వీటిని మళ్లీ తిరిగి కట్టారు. ఆ తర్వాత కూడా 52 సార్లు వీటిపైన దండయాత్రలు జరిగాయి. ఆ విధంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి భూమిపై ఉన్న ఈ జెరూసలేం ఇజ్రాయెల్ చాలా సార్లు నాశనం చేయబడి తిరిగి కట్టబడ్డాయి. ఇంత ఫేమస్ అయిన ఈ ఇజ్రాయెల్ ని పాకిస్తాన్ మాత్రం ఒక దేశంగా గుర్తించదు. పాకిస్తాన్ నుంచి ఎవరైనా ఈ ఇజ్రాయెల్ కి వచ్చి ఈ జెరూసలేం ని దర్శించాలనుకుంటే మాత్రం ఆ పాకిస్తాన్ పాస్పోర్ట్ ఇక్కడ అసలు పనిచేయదు. ఎందుకంటే ఆ పాకిస్తాన్ పాస్పోర్ట్ పైనే ఈ పాస్పోర్ట్ ఏ దేశంలోనైనా పనిచేస్తుంది గానీ ఇజ్రాయెల్లో మాత్రం పనిచేయదు అని స్టాంప్ వేసి మరి ఉంటుంది. అమెరికాలో ట్విన్ టవర్స్ పైన దాడి జరిగిన తర్వాత ఆ దాడిని స్మరించుకుంటూ ఆ దాడి తర్వాత అక్కడ దొరికిన ఆ మెటీరియల్ లో కొంత భాగాన్ని కలెక్ట్ చేసి ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మెమోరియల్ ని ఈ ఇజ్రాయెల్లో కట్టి అమెరికాలో ఉండే ఆ ప్రజలకి సంతాపంగా దీన్ని నిర్మించారు. చాలా దేశాల్లో ఫ్యాషన్ షోలలో చాలా మంది అమ్మాయిలు పాల్గొంటారు. వాళ్ళందరూ అందంగా కనిపించడానికి చాలా తక్కువగా తింటూ సన్నంగా ఉంటారు. ఒక మోస్తరు బరువు కంటే ఇంకా తక్కువగా బరువు ఉండే వాళ్ళని ఫ్యాషన్ షోలో పాల్గొనడం ఈ ఇజ్రాయెల్లో బ్యాన్ చేశారు. ఎందుకంటే ఆ దేశంలో చాలా మంది అమ్మాయిలు సన్నగా కనబడడం కోసమని ఎక్కువగా తినకుండా చాలా తక్కువగా తింటూ తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని, అందుకే ఆ విధంగా తక్కువ బరువు ఉండే వాళ్ళని అందాల పోటీలో పాల్గొకుండా ఆ దేశం బ్యాన్ చేసింది. ఈ దేశంలో ఎంతో ఫేమస్ అయిన జెరూసలేం ని ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది జ్యూస్, క్రిస్టియన్స్ అలాగే ముస్లిమ్స్ కూడా దర్శించుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఈ జెరూసలేంలో పనిచేసే సిబ్బంది దేవుడి పేరు మీద ప్రతి సంవత్సరం 1000 వరకు ఉత్తరాల్ని వివిధ దేశాల నుంచి అందుకుంటూ ఉంటారు. 1963లో ఈ ఇజ్రాయెల్లో కొన్ని తవ్వకాలు జరిపేటప్పుడు అక్కడ ఒక జార్లోన 2000 సంవత్సరాల పురాతనమైన కొన్ని చెట్ల యొక్క విత్తనాలు దొరికాయంట. ఈ విత్తనాలు ఏ చెట్టువో, ఇవి నాటితే ఎలాంటి చెట్టు వస్తుందో అని వాళ్ళు ఎన్నో విధాలుగా ఆలోచించి వాటిని జాగ్రత్తగా భద్రపరిచారు. కానీ ఆ తర్వాత 2005లో ఆ విత్తనాలని మళ్లీ భూమిలో పాతారంట. అన్ని వేల సంవత్సరాల క్రితం ఆ విత్తనాలు కూడా మళ్లీ లేటెస్ట్ గా మొలకెత్తి మొక్కగా తయారైందంట. గడిచిన గత 100 సంవత్సరాల్లో భూమిపైన ఎక్కువగా చెట్లు పెంచిన దేశాల్లో ఈ ఇజ్రాయెల్ మొదటి స్థానంలో ఉంటుంది. ఎందుకంటే ఇజ్రాయెల్లో ఎక్కువగా పొడి ప్రాంతం, ఎడారి ప్రాంతం ఉండడం వల్ల ఆ దేశంలో వాళ్ళందరూ కష్టపడి ఎన్నో సంవత్సరాల నుంచి చెట్లను పెంచుతున్నారు. ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఈ ఇజ్రాయెల్లోనే మ్యూజియంస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ దేశం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ భూమిపైన ఉన్నది కాబట్టి ఈ దేశంలో ప్రతి ప్రాంతంలో పురాతన వస్తువులు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని ఆయా ప్రాంతాల్లో భద్రపరచడానికి అక్కడ చాలా మ్యూజియంస్ కట్టారు. ఆ విధంగా ప్రపంచంలోనే ఎక్కువగా మ్యూజియంస్ ఉన్న దేశం ఈ ఇజ్రాయెలే.
రెండో ప్రపంచ యుద్ధం కాలంలో అంటే 1948 నుంచి 1998 మధ్యన ఆ ఇజ్రాయెల్ లో చనిపోయిన వాళ్ళ యొక్క లెక్కలు చూసుకుంటే ఆ రోజుల్లో ఆ దేశంలో జరిగే యుద్ధాల్లో 20,362 మంది వరకు చనిపోయారు. కానీ రోడ్డు యాక్సిడెంట్ లో మాత్రం అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 20,852 మంది వరకు రోడ్డు యాక్సిడెంట్ లోనే చనిపోయారంట. చైనీస్ కంట్రీస్ లో అంటే టోక్యో లాంటి దేశాల్లో అలాగే న్యూయార్క్ లో కంటే ఎక్కువగా సూషీ రెస్టారెంట్స్ ఈ ఇజ్రాయెల్ లోనే కనిపిస్తాయి. ఈ దేశంలో సుమారుగా 100 కంటే ఎక్కువగానే ఈ సూషీ రెస్టారెంట్స్ ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీద పండే కూరగాయలు స్వీట్స్ లో 3వ వంతు భాగాన్ని ఈ ఇజ్రాయెల్ దేశంలో ఉండే వాళ్ళు తింటుంటారు. ఎందుకంటే ఈ ఇజ్రాయెల్ దేశంలో కూరగాయలు పళ్ళు తక్కువగా పండుతాయి. అందుకే వీళ్ళు ప్రతిరోజు కొన్ని వేల క్వింటాల వరకు ఆహార పదార్థాలని దిగుమతి చేసుకుంటూ ఉంటారు. హాయ్ ఫ్రెండ్స్, మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి లేదా లైక్ చేయండి. ఇంకా రెగ్యులర్ గా నా వీడియోస్ మీకే మొదటగా రావాలంటే మీరు నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటు ఈ పక్కన గంట సింబల్ కనిపిస్తుంది కదా, ఈ బెల్ ని మీరు క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క అప్డేట్ మొట్టమొదటిసారిగా మీకే వస్తుంది.